Hi, my dear brothers and sisters. Have a great day to everyone. మనము ఇంతకుముందు క్లాస్లో గాసాబా మరియు కాసాగు గరిష్ట సామాన్య భాజకం, అదేవిధంగా కాసాగు కనిష్ట సామాన్య గుణిజం గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అభ్యాసం 1.2లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు మనం మన క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు, అదేవిధంగా అభ్యాసం 1.3లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మనం ముందుగా అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాల గురించి తెలుసుకుందాం. అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు. దశాంశ రూపాలు అకర్ణీయ వాస్తవ సంఖ్యలు. మన ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల్లో భాగంగా అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు. మనము దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను p/q రూపంలో రాయడం. మరి మనకి ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అంటే p/q, q ≠0 ఉన్న సందర్భంలో p/q రూపంలో ఉన్న సంఖ్యలన్నింటినీ మనము అకర్ణీయ సంఖ్యలు అంటాం. ఈ అకర్ణీయ సంఖ్యల్ని q అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ మరి ఈ అకర్ణీయ సంఖ్యలలో అంతమయ్యే సంఖ్యలు ఉంటాయి, ఆవర్తనమవుతూ అంతమయ్యే సంఖ్యలు ఉంటాయి, p/q రూపంలో ఉన్న సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ చూద్దాం. దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను p/q రూపంలో రాయడం. ఇక్కడ ఫస్ట్ వన్ 0.375. ఇక్కడ ఒక దశాంశ రూప సంఖ్యను తీసుకుందాం, 0.375. దీన్ని మనం ఇప్పుడు p/q రూపంలో రాయాలి. ఇక్కడ మనము 0.375 టు 1000/1000 చేస్తే 1000/1000 చేస్తే మనకు ఎలా వస్తుందంటే 375/1000, 1000, 375/1000 ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా మార్చుకుంటే, అంటే ఇక్కడ దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 375ని ప్రధాన కారణాంకాలుగా ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో చూద్దాం. 5 7 35. ఇక్కడ 2 మిగులుతుంది, 2 అంటే 25, 5 5 25, 5 5 25. అదే విధంగా మళ్ళీ 5తో చూద్దాం. 5 ఎక్కం 5, ఇక్కడ 2 మిగులుతుంది, 25 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 5 5 25. నెక్స్ట్ ఇక్కడ 5
15. అంటే మనకి ఇది ఏ విధంగా రావడం జరిగిందంటే 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 బై 1000 ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని మనం 3 ఇంటూ 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అదేవిధంగా 1000 అంటే మనం దీన్ని కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయొచ్చు? 1000 అంటే 10 1 జా 10 0 0 మళ్ళా 10 10 100 అంటే మనం దీన్ని 10 క్యూబ్గా రాసుకోవచ్చు, 10⁻³ రాసుకోవచ్చు. ఈ 1000ని మనం 10⁻³ రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనము 3 ఇంటూ 5 క్యూబ్, ఇక్కడ ఈ 10⁻³ మనము 2⁻³ ఇంటూ 5⁻³ రాసుకోవచ్చు. ఈ 10ని మనము 2⁻³ 5⁻³ మనం రాసుకోవచ్చు. 2 5 జా 10 కాబట్టి ఈ విధంగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 5 క్యూబ్ క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 3/2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 2 జా 4 4 2 జా 8 3/8. దీని యొక్క ఆన్సర్ 3/8. మరి ఈ 0.375 ఈ విధంగా ఉన్న దశాంశ రూప సంఖ్యను మనము p/q రూపంలో రాయడం జరిగింది. 3/8 3/8. ఏ విధంగా రావడానికి ఏ విధంగా చేసినాం చూద్దాం. ఫస్ట్ 0.375ని మనము ఈ విధంగా రాసుకోవడం జరిగింది. అంటే ఇంటూ 1000/1000 చేసినప్పుడు మనకు 375/1000 రావడం జరిగింది. దాన్ని మళ్ళీ 375ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే ఈ విధంగా మనకు రావడం జరిగింది. తర్వాత ఈ 1000ను కూడా మనము 10 క్యూబ్గా రాసుకోవచ్చు, 10⁻³ రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 10⁻³ మనము విడదీసుకుంటున్నాం. 2⁻³ ఇంటూ 5⁻³ విడదీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 5⁻³ 5⁻³ క్యాన్సల్ కావడం జరిగింది. ఇక్కడ మనకు 3/2 క్యూబ్ మిగిలింది. తర్వాత ఈ 2 క్యూబ్ అంటే 8, సో 3/8 3/8. 0.375 ఈక్వల్ 0.375 ఈజ్ ఈక్వల్ 3/8. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 0.0875. దీన్ని మళ్ళీ మనము ఇక్కడ మనకు 4 తర్వాత ఇక్కడ డిజిట్ తర్వాత అంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి మనము 10,000తోని ఇంటూ చేయాలి. అంటే 0.0875 ఇంటూ 10,000/10,000 అంటే 10,000 ఇంటూ సూక్ష్మీకరిస్తే మనకు 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 1తో ప్రాబ్లం లేదు, ఇంటూ 1 చేస్తే ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇక్కడ మనకు అప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది అంటే 10,000గా మారుతుంది. 875/10,000. ఇక్కడ మనము ఈ 0.0875ని 1000తో మల్టిప్లై అంటే గుణకారం చేసినప్పుడు మనకు 875 రావడం జరుగుతుంది. ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. మరి 0.0875 ఇంటూ 10,000 చూస్తే మనకు 0 0 0 0 0 నెక్స్ట్ 0 0 0 0 ఇక్కడ 4 zeros సారీ ఇక్కడ 0 4 zeros కదా. ఓకే, ఇది కూడా 5 5
నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో 0 రావడం జరిగింది. అంటే 0 0 0 0 0. నెక్స్ట్ మళ్ళీ 0 0 0 0 8 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0. అట్లనే 0 ఇంటూ 5 0 0 ఇంటూ 7 0 0 ఇంటూ 8 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 0 ఉంది. ఇక్కడ 0 ఇంటూ 5 0 0 ఇంటూ 7 0 0 ఇంటూ 8 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0. అదేవిధంగా 1 5 5 1 7 7 1 8 8 1 0 0 1 0 0 చేస్తే మనకు ఇక్కడ 0 0 0 0 5 7 8 0 0 ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఇప్పుడు 4 అంకెల తర్వాత మనకు పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి మనం కూడా 4 అంకెలు కౌంట్ చేసుకొని పాయింట్ పెట్టుకోవాలి. అంటే 4 అంకెలు కాబట్టి 1 2 3 4 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 875 రావడం జరిగింది. సో దిస్ ఈజ్ కరెక్ట్. 875/10,000. ఇప్పుడు దీన్ని మనము 875ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. ఇక్కడ 8 + 7 15 15 + 5 20 కాబట్టి ఈ 3తో పోదు. 5తో తీసుకుందాం. 5 × 5 ఇక్కడ 3 37 5 ఏళ్ళ 35 2 5 25 5 5 25. మళ్ళీ అగైన్ 5 5 3 = 15 ఇక్కడ 2 5 25 5 5 = 25. మళ్ళీ 5 7 = 35. అంటే ఇది ఏ విధంగా రావడం జరిగిందంటే 5 × 5 × 5 × 7 బై ఇక్కడ 10,000ని మనము 10⁴ రాసుకోవచ్చు. అంటే 10 × 10 × 10 ఇక్కడ మనకు 1000ని 10⁴ రాసుకున్నాం. ఇక్కడ 10,000 కాబట్టి 10⁴ రాసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ 5³ అని రాసుకోవచ్చు. 5³ 3 × 7. దీన్ని 10⁴ మనము 2⁴ × 5⁴ రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకుంటే ఇక్కడ అంటే దిస్ మీన్ ఇక్కడ 5⁴ 3 × 7 బై 2⁴ 4 × 5⁴ 3 × 5గా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 5లు ఉన్నాయి. ఇక్కడ మనము 3 5లుగా రాసుకొని మళ్ళీ ఒక 5ను విడిగా రాసుకున్నాం. ఇప్పుడు 5⁴ 3 5⁴ 3 ఇక్కడ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 7 ఇక్కడ 2⁴ 4 అంటే 2 2 4 4 5 2 2 4 4 2 8 8 2 16 16 5 80 అంటే 7/80 రావడం జరిగింది. ఇది 2⁴ అంటే 2 × 2 × 2 2 2 4 4 8 8 16 16 5 80. మనకి ఇప్పుడు 0.0875 ఈజ్ ఈక్వల్ 7/80. ఈ విధంగా మనము దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను p/q రూపంలో రాయడం జరిగింది. ఇక్కడ దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను p/q రూపంలో రాయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం p/q రూపంలో ఉన్న సంఖ్యను దశాంశ రూపంలోకి మారుద్దాం. ఇంతవరకు మనము దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను p/q రూపంలో రాసాం. అదేవిధంగా ఇప్పుడు p/q రూపంలో ఉన్న సంఖ్యను దశాంశ రూపంలోకి మారుద్దాం.
p/q రూపంలో ఉన్న సంఖ్యను దశాంశ రూపంలో మార్చడం. p/q రూపంలో ఉన్న సంఖ్యను దశాంశ రూపంలోకి మార్చడం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ 26/25 తీసుకుందాం. ఇది p/q రూపంలో ఉన్న సంఖ్య. దీన్ని మనం దశాంశ రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 26ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే ఇక్కడ 2 ఎక్కం 2 2 ముళ్ళు 6 ఇంతే 2 × 13గా రావడం జరిగింది. ఇక్కడ ఈ 25ని మనం ప్రధాన కారణాంకాలుగా రాసుకుంటే 5 × 5 = 25 అంటే 5² వచ్చింది. 5² వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని ఏం చేస్తున్నామంటే భాగారం చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. 26ని 25తో భాగారం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మనం భాగారం చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం కింద క్యూని మనము 10 ఘాతంగా రాసుకుంటే ఇది సులభం కావడం జరుగుతుంది. మనం భాగారం చేయకుండానే మనము ఇక్కడ దశాంశ రూపంలోకి మార్చవచ్చు. కాబట్టి ఈ క్యూని మనము 10 యొక్క ఘాతంగా రాసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈక్వల్ 2 × 13/5² ఇంటూ 2² ఈ విధంగా అవుతాం. చేసేటప్పుడు ఏమవుతుంది? 2³ 2² × 2 ఇక్కడ ఏమవుతుంది? 2³ మారడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటూ 13 ఇక్కడ 2² × 5². ఇప్పుడు 2³ అంటే మనకు ఇక్కడ 8 × 13 ఇక్కడ 2² × 5² కాబట్టి ఇది 10² మారుతుంది. 10² మారుతుంది. ఇక్కడ 13 104 104 ఇక్కడ 10² అంటే 100. ఇప్పుడు డైరెక్ట్ మనం 100 కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ అంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 2 డిజిట్స్ దాటి పాయింట్ పెట్టాలి. అంటే 1.04గా రాసుకోవచ్చు మనం దీన్ని 1.04గా. ఇది ఎట్లా సాధ్యమో ఒకసారి చూద్దాం. ఇక్కడ 104ను 100చే భాగిస్తున్నాం అంతే. 100 ఎక్కం 100 ఇక్కడ 4. ఇప్పుడు మనకు ఏం లేవు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటాం. అయినా పోదు. మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని అంటే ఇక్కడ భాగఫలంలో 0 వేసుకొని మళ్ళీ ఇక్కడ 0 రాసుకోవచ్చు. అప్పుడు 104లో 400 100 4 400 0. ఇక్కడ చూడండి 104ని 100చే భాగిస్తే 1.04 వచ్చింది. మనకి ఇక్కడ కూడా 1 అంటే ఈ భాగారం చేయకుండా మనం డైరెక్ట్ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ 2 డిజిట్ దాటి పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. అంటే 26/25ను మనము దశాంశ రూపంలోకి మార్చినప్పుడు 1.04గా రావడం జరిగింది. అంటే 26/25 ఈక్వల్ 1.04. అదేవిధంగా మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 30/5 30/50 30/50 దీన్ని మనము దశాంశ రూపంలోకి
మార్చాలి. ఇప్పుడు మనము 30ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే 2 2 ఎక్కం 2 2 ఒకట్ల 2 2 ఐదుల 10 3 ఐదులు 15 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ కిందున్న 50ని కూడా మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. ఇక్కడ 2 2 జా 4 2 5 జా 10 మళ్ళీ ఇక్కడ 5 5లు 25. ఓకే, ఇది వచ్చింది 2 ఇంటూ 5 ఇంటూ 5. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకొని మనకి ఇక్కడ 2 ఇంటూ 5 స్క్వేర్ 5 2 సార్లు వచ్చింది కాబట్టి 5 2 సార్లు వచ్చింది కాబట్టి 5 ఘాతం 2. ఇప్పుడు మనకు దీన్ని మనము ఈ క్యూని మనం ఎట్లా రాసుకోవాలా, 10 యొక్క ఘాతంగా రాసుకోవాలా. అంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఘాతం 1 ఉంది, ఇక్కడ ఏం లేనప్పుడు 1 అనుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఇంటూ 2/2తో చేయాలి. చేస్తే అప్పుడు మనకు 2 ఇంటూ 2 2 స్క్వేర్ రావడం జరుగుతుంది పైన, ఇంటూ 3 ఇంటూ 5, ఇక్కడ 2 ఇంటూ 2 2 ఘాతం 2గా మారుతుంది. ఇక్కడ మనకు 5 ఘాతం 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు 2 ఘాతం 2 ఇంటూ 5 ఘాతం 2 మనకు 10 ఘాతం 2గా మారడం జరుగుతుంది. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 4 3 జా డైరెక్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 5/10 స్క్వేర్. 10 స్క్వేర్ మీన్స్ ఇక్కడ రాసేసుకుందాం మనం. 4 మూల 12 12 ఐదులు 60 60 ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1 2 ఇక్కడ పాయింట్ వస్తుంది, అర్థమైంది. 0.60 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 1 2 తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. అంటే దీన్ని మళ్ళీ ఈ విధంగా మనం ఇంతకుముందు భాగారం చేసినాం కదా, 104ను 100తో భాగారం చేస్తే ఏ విధంగా వచ్చిందో సేమ్ అట్లనే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 100చే 60ని భాగారం చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ పోదు కాబట్టి ఫస్ట్ 0 పాయింట్ పెట్టుకున్నాక ఇక్కడ 0 తీసుకుంటాం. 100 600 ఇక్కడ ఓకే 0 0 0. చూడండి ఇక్కడ పక్కకు 0 ఉన్నా లేకున్నా మనం యాడ్ చేసుకోవచ్చు, 0 యాడ్ చేసుకోవచ్చు, 0 లేకుండా 0.6గా కూడా రాయొచ్చు. 0.60గా 0.60 అన్నా 0.6 అన్నా సేమ్, ఇలా రాయొచ్చు ఇలా రాయొచ్చు. ఓకే, అంటే 30/50ని మనము దశాంశ రూపంలోకి మార్చినప్పుడు అది 0.6గా రావడం జరిగింది. 30/50ని మనము దశాంశ రూపంలోకి మార్చినప్పుడు అది 0.60 0.6 ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు 10వ తరగతి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని అభ్యాసం 1.3లో లెక్కలు చేద్దాం. అభ్యాసం 1.3. మనకి ఇక్కడ 1వ బిట్ ఏంటంటే కింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి. ఇవి మరి దశాంశ రూపంలోకి మార్చి మరి అది అంతమయ్యే దశాంశ రూపమా లేక అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశ రూపం అనేది మనం తెలుపమన్నాడు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము రెండవది తీసుకుందాం ప్రాబ్లం.
229/400. ఇక్కడ ఫస్ట్ మనము 229ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకుందాం. అంటే 229 ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలంటే చూడండి, ఈ 229ని ఇది ఏ ప్రధాన కారణాంకంతో ఇది నిశేషంగా భావించబడతలేదు కాబట్టి మనం దీన్ని ఇదే విధంగా రాసుకోవాలి. 229 దీనికి ప్రధాన కారణాంకాలు ఇవి లేవు. అదేవిధంగా ఇక్కడ 400ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. 2 2 4 2 0 0 2 0 0. ఇక్కడ 2 1 2 0 0, 2 5 10 0, 2 2 4, 2 5 10, 5 5 25. ఓకే, ఇప్పుడు దీన్ని 2 × 2 × 2 × 2 × 5 × 5 ఈ విధంగా రాస్తే మనకిప్పుడు 229 ఇంటూ 2 ఘాతం 4 ఇంటూ 5 ఘాతం 2. ఎందుకంటే ఇక్కడ 2లు 4 సార్లు వచ్చినాయి కాబట్టి 2 ఘాతం 4, ఇక్కడ 5 2 సార్లు వచ్చింది కాబట్టి 5 ఘాతం 2గా రాసుకున్నాం. మరి మనం ఇది అంతమయ్యే దశాంశమా కాదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము క్యూని 10 యొక్క ఘాతంగా రాసుకోవాలి. క్యూని p/q కదా, ఈ క్యూ అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ కాబట్టి ఈ డినామినేటర్ని క్యూని మనం 10 యొక్క ఘాతంగా రాసుకోవాలంటే మనం ఇక్కడ 5 ఘాతం 2 ఉంది, ఇక్కడ 2 ఘాతం 4 ఉంది కాబట్టి మనము ఇంటూ 5 ఘాతం 2 చేయాలి. ఇంటూ 5 ఘాతం 2 చేసినప్పుడు 229 ఇంటూ 5 ఘాతం 2 బై ఇక్కడ 2 ఘాతం 4 ఇంటూ 5 ఘాతం 4గా రావడం జరుగుతుంది. అప్పుడు ఇది 229 ఇంటూ 5 5 25 బై 10 ఘాతం 4. ఇప్పుడు మనకు 10 ఘాతం 4 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అని మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే క్యూని 10 యొక్క ఘాతంగా రాసుకోలేమో అప్పుడు అది అంతం కానీ ఆవర్తితమయ్యే దశాంశంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు క్యూని 10 యొక్క ఘాతంగా రాసుకుంటే అది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశ రూపం అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు 229 ఇంటూ 25, 9 45, 4, 5 2 10, 10 + 4 14, ఇక్కడ 1 క్యారీ, 5 2 10, 10 + 1 11, ఇక్కడ 2 9 18, 8 1 క్యారీ, 2 2 4, 4 + 1 5, 2 2 4, 5 4 + 8 12, 1 క్యారీ, 1 + 5 6, 6 + 1 7, 1 + 4 5 ఈక్వల్ 5725. 5725/10⁴ మనము 10 × 10 × 10 × 10 కాబట్టి 10 10s 100, 100 10s 1000, 1000 10s 10,000, 10,000గా రాసుకోవచ్చు. దీన్ని మనం దశాంశ రూపంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోవాలి, కుడి నుంచి ఇటు లెఫ్ట్కి రావాలా. 1 2 3 4 ఇక్కడ పాయింట్ రావాలి కాబట్టి ఇది 0.5725 0.5725గా రావడం జరిగింది. మరి ఇది అంతమయ్యే దశాంశము, ఇది
అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. ఓకే. ఇక్కడ మనం ఇక్కడ 4th వన్ చూద్దాం. అట్లా అదేవిధంగా ఇక్కడ 4th వన్ ఏముందంటే 2/11. ఇది మరి అంతమయ్యే దశాంశమా కాదా అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ 2/11 అంటే దీన్ని ప్రధాన కారణాంకాలుగా ఏం రాయలేం, ఇదే విధంగా మనం రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ 11 ఇక్కడ క్యూ అనేది మనకు 10 యొక్క ఘాతంగా రాస్తేనే అప్పుడు అది అంతమయ్యే దశాంశం అవుతుంది. కానీ ఇక్కడ మనకు అది సాధ్యపడేటట్టు లేదు. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం కాదు. మనం ఒకసారి భాగారం చేసి తెలుసుకుందాం. 11చే 2ను భాగారం చేస్తున్నాం మనం. ఓకే. ఇక్కడ 2 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 11 ఎక్కం 11. ఇక్కడ 9, 10 - 1 9. ఇక్కడ 0. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0 రాసుకోవచ్చు. మళ్ళీ 11 8 11 8 88 మైనస్ ఇక్కడ మళ్ళీ 10 8 పోతే 2. ఇక్కడ 8 - 8 0. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం 0 ఆటోమేటిక్గా రాసుకోవచ్చు. మళ్ళీ 11 11 మళ్ళీ 9 0 మళ్ళీ 0 పెట్టుకుంటాం. మళ్ళీ 8 మళ్ళీ 88 2 0 మళ్ళీ 0 పెట్టుకున్నాం. మళ్ళీ 1 మళ్ళీ 1 11 మళ్ళీ 9. ఈ విధంగా 9 మళ్ళీ 0 తీసుకుంటే 11 8 88. ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉంది. మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 0.181818 రిపీట్ అవుతుంది కాబట్టి మనం 0.18 బార్గా రాసుకోవచ్చు. 18 బార్గా రాసుకోవచ్చు. ఇది ఆవర్తితం అవుతుంది. అంతం కాని ఆవర్తన దశాంశమా లేకపోతే అంతమయ్యే దశాంశం తెలుపమన్నాడు. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం కాదు, అంతం కాని ఆవర్తన దశాంశం. ఇదేంటిది? 2/11 అంతం కాని ఆవర్తన దశాంశం. ఇలా చేస్తూ ఉన్న కొద్దీ మనకి ఇంకా అదే విధంగా వస్తుంది, అదే రిపీట్ అవుతుంది. కాబట్టి మనం ఇది 0.18 బార్గా రాసుకోవచ్చు. ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. ఓకే. సేమ్ భాగాహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి అన్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ది 13/3125, సెకండ్ది 11/12, థర్డ్ వన్ 64/455, ఫోర్త్ వన్ 15/1600, ఫిఫ్త్ వన్ 29/343, సిక్స్త్ వన్ 23/2 into 5 powers 2 5 square, సెవెంత్ది 129/2 square 5 power 7 7 power 5, ఎయిత్ది 9/15, నైన్త్ది 36/100, 10th 77/210. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఫస్ట్ది తీసుకుందాం. ఒకటో లెక్క చూద్దాం. 13/3125 3125.
ఓకే, ఫస్ట్ మనం ఈ 13ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయలేము, అలానే రాసుకుందాం. మిగిలిన 3125ని ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాద్దాం. ఇక్కడ 3 + 1 4, 4 + 2 6, 6 + 5 11, 3తో డివిజిబుల్ కాదు. ఇప్పుడు 5 తీసుకుందాం. 5 6 5 6 30, 1 5 2 10, 1 5 3 15. ఓకే, ఇక్కడ సరే 5 6 30, 5 2 10, ఇక్కడ 25 మిగిలింది. 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5 1 5, ఇక్కడ 1 2 5 2 10, ఇక్కడ 25 అవుతుంది. 5 5 25. మళ్ళీ ఇక్కడ 5 2 10, 25 ఉంది. 5 5 25. మళ్ళీ ఇక్కడ 5 5 25. సో 5 × 5 × 5 × 5 × 5 5 ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని మనము 13/5 రాసుకోవచ్చు. ఓకే, మనకు అంతమయ్యే దశాంశ రూపంగా చూపెట్టాలంటే మనము ఇక్కడ డినామినేటర్ ఏది క్యూని 10 యొక్క ఘాతంగా రాసుకోవాలి. ఓకే, కాబట్టి మనము ఇక్కడ 2^5తో గుణిద్దాం. 13 × 2^5 ఇక్కడ 5^5 × 2^5. ఇది మనకు 13 × 2^5 అంటే 2 × 2 × 2 × 2 × 2. కాబట్టి 2 2 4, 4 2 8, 8 2 16, 16 32 ఇక్కడ 10^5గా రాసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ 32 × 13, 13 2 26, 2 క్యారీ 13 39, 41, 416. సో ఇది 416 ఇక్కడ 10^5 కాబట్టి 10^5 అంటే మనము 1,00,000గా రాసుకోవచ్చు. 10^5 అంటే ఇక్కడ చూద్దాం. 10 × 10 100 × 10 1000 × 10 10,000 × 10 0 0 0 0 0 1 1,00,000. కాబట్టి 1,00,000గా రాసుకోవచ్చు. ఇది మనం సింపుల్గా ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ 5 డిజిట్ల తర్వాత 5 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 1 2 3 కాబట్టి 0.00416. దీని యొక్క ఆన్సర్ ఏంది? ఇది 0.000416. 13/3125 ఈక్వల్ 0.00416. 13/3125 ఈక్వల్. కాబట్టి ఇది మనకు ఇక్కడ క్యూ అంటే P/Q అనుకుంటే క్యూని మనం 10 రాసినప్పుడే మనకు అంతమయ్యే దశాంశం అని ఇక్కడ తెలిసిపోయింది. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇక్కడ తీసుకుందాం. థర్డ్ వన్ 64/455. ఓకే, ఇది మరి అంతమయ్యే దశాంశమా, అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశమా తెలుసుకుందాం. ఇక్కడ
64ని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే 2 3 జా 6, 2 2 జా 4, 2 1 జా 2, 2 6 జా 12, 2 8 జా 16, 2 4 జా 8, 2 2 2 2 జా 4 అంటే ఈక్వల్ 2 పవర్ 6 ఇంటూ ఇది మళ్ళీ 455ని ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాద్దాం. వస్తే ఇక్కడ 4 5 9 5 14 పోదు కాబట్టి 5 5 9 45, 5 ఎక్కం 5, ఇక్కడ 7 ఎక్కం 7, 7 3 21 అంతే, అంతకుమించి పోదు. కాబట్టి బై 5 ఇంటూ 7 ఇంటూ 13 ఈ విధంగా వచ్చింది. కాబట్టి దీన్ని మనము 10 యొక్క ఘాతంగా రాయలేము, కుదరదు. 10 యొక్క ఘాతంగా దీన్ని మనం రాయలేము. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. అంతం కాని ఆవర్తన దశాంశంగా ఉంటుంది. ఆవర్తన దశాంశం. ఒకసారి మనము భాగారం చేసి సరిచూద్దాం. ఇక్కడ భాగారం లేకుండా చెప్పమన్నాడు కాబట్టి భాగారం చేయకుండానే మనం చెప్పినాం. ఇప్పుడు దీన్ని సరిచూద్దాం. మరి ఇది అంతం కాని ఆవర్తన దశాంశమా కాదా అని ఇది సరిచూద్దాం. 455 చే 64ను భాగించడం 0.0. 455 ఎక్కం 455. ఇక్కడ 10 నుంచి 5 పోతే 5, ఇక్కడ 13 నుంచి 5 పోతే 8, ఇక్కడ 5 నుంచి 4 పోతే 185. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 రాసుకోవచ్చు. ఇక్కడ 455 అంటే 4 12 16 455 ఇంటూ 4 చూద్దాం. 4 5 20 0 2 4 5 20 22 2 4 16 16 ప్లస్ 2 18 1820 ఇట్లా 4లో 1820 0 3 0 0. ఇక్కడ మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. కానీ మళ్ళీ ఇంకో 0 పెట్టుకోవాలంటే ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 455 టు 3000 అంటే 432 4 28. 455 ఇంటూ 7లో చూసుకుందాం. 7 5 35 3 7 5 35 38 3 7 4 28 3 4 28 3 31 అయినా కాదు. 455 ఇంటూ 6 6 5 30 6 5 30 33 3 6 4 24 3 27 6 2730 మైనస్ 0 ఇక్కడ 7 9లోకి 7 పోతే 2 0 మళ్ళీ 270 వచ్చింది. మళ్ళీ 0 పెట్టుకున్నాం. మళ్ళీ ఇలానే కొనసాగుతూనే ఉంది ఇక్కడ. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశంగా దీన్ని చెప్పవచ్చు. ఓకే. టెక్స్ట్ బుక్లో 3వ బిట్, 3rd బిట్ సిద్ధాంతం ఈ విధంగా వచ్చి మనకు ఒకటోది 13/25, రెండోది 15/16, మూడోది 23/2^3 ఇంటూ 5^2, నాలుగోది 7218/3^2 ఇంటూ 5^2, ఐదోది 143/110 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం 4th వన్ తీసుకుందాం.
7218 by 3 square into 5 square ఈ విధంగా ఉండడం జరిగింది. దీన్ని మనం ఫస్ట్ 7218ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. ఇక్కడ 2 3 జా 6, నెక్స్ట్ 2 6 జా 12, 0 2 9 జా 18, ఇక్కడ 3 1 జా 3, 3 2 జా 6, 0 3 3 జా 9, నెక్స్ట్ 3 4 జా 12, 3 1 జా 3, 400 అది 4. కాబట్టి ఏ విధంగా వచ్చింది? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 401 బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఓకే, ఈక్వల్ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 401 బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. మరి మనము భాగారం చేయకుండా భాగించకుండానే దీని యొక్క దశాంశ రూపాన్ని తెలపాలంటే మనము ఈ క్యూని అంటే p/q రూపంలో ఇది ఉందనుకుంటే ఈ డినామినేటర్ని మనము 10 యొక్క ఘాతంగా రాసుకోవాలి. ఇక్కడ మనకు 5 స్క్వేర్ ఉంది, ఇంకా 2 స్క్వేర్ రావాలి కాబట్టి ఇంటూ 2 స్క్వేర్, ఇక్కడ మళ్ళీ మనకు రాసుకోవచ్చు 2 స్క్వేర్ బై 2 స్క్వేర్ రాసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, కట్. నెక్స్ట్ 2 క్యూబ్, 2 ఇంటూ 2 స్క్వేర్ కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 401 బై 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో 2 క్యూబ్ కాబట్టి ఇది 8 ఇంటూ 401 బై 10 స్క్వేర్ అంటే ఇప్పుడు 401 ఇంటూ 8, 8 ఎక్కం 8, 0 8 32. సో ఇది 3208 బై 10 ఘాతం 2ను మనం 100గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది, అంటే 32.08. మరి 7218 బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఈక్వల్ టు 32.08. ఇది మన ఆన్సర్. దీన్ని మనం దశాంశ రూపంగా మార్చడం జరిగింది. ఇక్కడ 4th క్వశ్చన్, కింది కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడినాయి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉండి p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కారణాంకాలను గురించి నీవు ఏమి చెప్పగలవు అని క్వశ్చన్ ఇచ్చి మనకు ఇక్కడ ఫస్ట్ వన్ 43.123 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ వన్ 4th క్వశ్చన్ 0.12011200001 సో అండ్ సో. ఇంకా థర్డ్ వన్ 43.12 బార్ అని ఇవ్వబడింది. ఇక్కడ 4th 0.63 బార్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఏవి అకర్ణీయ సంఖ్యలో ఏవి కావో చూద్దాం. ఇక్కడ
43.123 43.123 ఉంది కాబట్టి ఇది అకరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్య అంటే ఇది అంతమయ్యే దశాంశ రూపం కాబట్టి డైరెక్ట్ అకరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇది అంతం కాని ఆవర్తితం కాని, అది అంతమైతే లేదు ఆవర్తితం అయితే లేదు. మరి అకరణీయ సంఖ్య కావాలంటే p/q రూపంలో ఉండాలి, లేదా అది అంతమయ్యే దశాంశ రూపం అన్నా కావాలి, ఆవర్తితమయ్యే దశాంశ రూపం అన్నా కావాలి. అయితే అంతం కాకుండా ఆవర్తితం అన్నా కావాలి, లేదా అంతం కావాలి. ఈ రెండు సందర్భాలలోనే మనం అకరణీయ సంఖ్య అంటాం దాన్ని. మరి ఇక్కడ ఇది అంతం కావడం లేదు, అదేవిధంగా ఆవర్తితం కూడా కావడం లేదు, కాబట్టి ఇది అకరణీయ సంఖ్య కాదు. అకరణీయ సంఖ్య కాదు. ఈ విధంగా అంతం కాని ఆవర్తితం కాని సంఖ్యలను మనము కరణీయ సంఖ్యలని అంటాం. ఇక్కడ 43.12 బార్ అంటే దీని అర్థం ఏంది? 43.12 అంటే ఇక్కడ ఇది అంతం అవుతలేదు కానీ ఆవర్తితం అవుతుంది. అంతంగా అవడం లేదు కానీ ఆవర్తితం అవుతుంది కాబట్టి ఇది అకరణీయ సంఖ్యని. అంతమయ్యే దశాంశ సంఖ్యను అకరణీయ సంఖ్య అంటాం. అదేవిధంగా అంతం కాకుండా ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్యను కూడా అకరణీయ సంఖ్య అంటాం. ఇక్కడ 0.63 అర్థము 0.63636363 సో కాబట్టి ఇక్కడ కూడా ఇది అంతం అవడం లేదు కానీ ఆవర్తితం అవుతుంది కాబట్టి ఇది కూడా అకరణీయ సంఖ్య. ఓకే.